నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కాశీ విశాలాక్షి అవతారంలో దర్శనమిచ్చాము వాసవి మాత, గజలక్ష్మి అలంకారంలో గాయత్రి మాత. వాసవి మాతను దర్శించుకున్న డిఎస్పి శివనారాయణ స్వామి. ఉన్నా వెనకే ఉన్నా వెనకుండేది కాదు మీరా వాసవి ఆలయంలో అమ్మవారు కాశీ విశాలాక్షి అవతారంలో మనకి అందిస్తున్నారు. ఈరోజు మనకి అల్పానాథులుగా శ్రీమతి బండారు నాగలక్ష్మి గారు, శ్రీ బండారు తిరుపతి గారు, వీరి కుటుంబ సభ్యులు వచ్చే సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాము. శ్రీమతి పెనుజూరి హేమవతి గారు, శ్రీ పెనుజూరి సతీష్ గారు, శ్రీమతి పెనుజూరి హేమవతి గారు, శ్రీ పెనుజూరి సతీష్ గారు, శ్రీమతి యశోదమూర్తి గారు, సాయిమూర్తి గారు, శ్రీమతి యశోదమూర్తి గారు, సాయిమూర్తి గారు, ముద్ర నాగలక్ష్మి గారు, అశ్వత్థ నారాయణ గారు, ముద్ర నాగలక్ష్మి గారు, అశ్వత్థ నారాయణ గారు. ముద్ర నాగలక్ష్మి గారు, అశ్వత్థ నారాయణ గారు.
ఈరోజు రావుతండి. మీరు అక్కడ కూర్చోండి. మీరు అక్కడ కూర్చోండి. కొంచెం శ్రీమతి సావిత్రి గారు సాయి యశోదమూర్తి నరసింహమూర్తి గారు శ్రీ ముద్ర నాగలక్ష్మి అశ్వత్థనారాయణ గారు యాదవ నీలశెట్టి సంస్వారు పుష్పాలకరణ ओम ह्रीं ह्रीं क्लीं कपिलाय नमः। ओम ह्रीं ह्रीं क्लीं गुणोद्भवाय नमः। ओम ह्रीं ह्रीं क्लीं नमः। ओम ह्रीं ह्रीं क्लीं परमात्मने नमः। ओम ह्रीं ह्रीं क्लीं भगवते नमः। ओम ह्रीं ह्रीं क्लीं बालवैकविद्ये नमः। ओम ह्रीं ह्रीं क्लीं नित्यानन्दाय नमः। ओम ह्रीं ह्रीं क्लीं गंभीरात्मने नमः। ओम ह्रीं ह्रीं क्लीं धर्माय नमः। ओम ह्रीं ह्रीं क्लीं दानवे नमः। ओम ह्रीं ह्रीं क्लीं दुर्गाधनाय नमः।
గాయత్రి మాతాయ నమః. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా మరి ప్రతిరోజు కూడా ఇక్కడ పాడ్యం రోజు నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారికి గజలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. మరి ఇక్కడ గాయత్రి అమ్మవారిని ప్రతిష్ఠించి దాదాపు 28 సంవత్సరాలు అయితే ఉంది. 1996లో ఇక్కడ వేణుగోపాల శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ గాయత్రి అమ్మవారికి దాదాపు అన్ని ఉత్సవాల్లో కూడా అన్ని పండగల్లో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి దసరాలో కూడా ఈ 10 రోజులు కూడా వైభవంగా అలంకారాలు చేయడం, భక్తాదులందరికీ కూడా ఇక్కడ ప్రదోష పూజా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా భక్తాదులకు తీర్థప్రసాద వినియోగము, అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వార్షికోత్సవం కూడా జరుగుతుంది. శంకర జయంతి వార్షికోత్సవం, ఇతర అనేక కార్యక్రమాలు కూడా ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ అన్నాసత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా మరి వనభోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ దసరా ఉత్సవాల్లో ఈ 10 రోజులు చాలా వైభవంగా అన్ని కార్యక్రమాలు కూడా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడే ఈ గాయత్రి అమ్మవారికి గుడికి పక్కనే నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. ఇక్కడ మరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చినటువంటి బ్రాహ్మణ భక్తాదులు అంతా కూడా ఇక్కడ ఎవరైనా ముందుగా వచ్చి అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి భోజన సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది. మరి గాయత్రి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు భక్తులందరికీ కూడా ఉండాలని ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ అన్న సంఘం తరఫున కోరుకుంటున్నాం. శ్రీ శివనారాయణ స్వామి గారు వారి శ్రీమతి ఇక్కడికి ఇచ్చేశారు. వారి స్వామిగా नहीं